బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గంటన్నర సేపు విచారించారు. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల ఫిబ్రవరి 1న వివేకానంద స్పీకర్ను కలిసి ఆధారాలు ఇచ్చారు. ఎమ్మెల్యే వివేకానంద అడ్వకేట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. నిన్న దానంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ విచారించారు. రెండు పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే గంటన్నర సేపు విచారించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపట్టారు. ఇప్పటికే అటు కడియం శ్రీహరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ నేపథ్యంలో నిన్న దానం నాగేందర్ పిటిషన్పై విచారణ చేపట్టారు. ఈరోజు మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్పై ఈరోజు గంటన్నర సేపు సుదీర్ఘంగా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. కడియం శ్రీహరిపై పిటిషన్ వేసినటువంటి అటు వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్కు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అటు కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గంటన్నర సేపు విచారణ కంప్లీట్ అయింది. ఇప్పటికే రెండు పిటిషన్లపై అటు దానం నాగేందర్ పిటిషన్పై నిన్న విచారణ జరిగింది. అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి రెండు పిటిషన్లపై కూడా నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు మరొకసారి అటు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ కూడా విచారణ కంప్లీట్ అయింది. ఈ రెండు పిటిషన్లపై కూడా త్వరలోనే అటు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకరు ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, గతంలో ఎమ్మెల్యేగా బీఫామ్తో బీఆర్ఎస్ నుంచి బీఫామ్తో గెలిచి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశాడు. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంకా అతను పార్టీ మారలేదని ఏ విధంగా చెప్తానంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని రోజుల్లో ఈ యొక్క పిటిషన్ ఇంకా తాత్పర్యం చేస్తారు, వెంటనే 4 వారాల్లో ఈ పిటిషన్పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జరిసింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే స్పీకర్ ఈ విషయాలపై రెండు పిటిషన్లపై కూడా కొంత స్పీడప్ పెంచాడు. ఇప్పటికే ఈ దానం నాగేందర్ పిటిషన్ కంప్లీట్ అయింది. మరి ఈరోజు కడియం శ్రీహరి పిటిషన్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి త్వరలోనే ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన విషయంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.